గతంలో కొంచెం ఇందాక అమ్మాయి ఉమ్మడి కుటుంబం ఉన్నది, మరొకళ్ళు ఇంకోటి అన్నారు. ఏదో కొన్ని మన్ని ఆ ప్రవర్తన గీత దాటకుండా మన అడ్డుకున్నాయి. ఈవేళ కొంచెం అదుపు తప్పినట్టు కనిపిస్తుంది. ఇది వాస్తవం. ఓ పక్కనేమో విలువలు చెడిపోలేదు అంటున్నాం, మరో పక్క నిజమే కొన్ని సందర్భాల్లో ప్రవర్తన గతంతో పోలిస్తే చెడ్డగా ఉందనుకుంటున్నాం. రెండు ఎట్లా మరి కలపటం? మీకు ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ ఆడపిల్ల మగపిల్లలు ఎదురున్నారు కదా ఈ కాలేజీలో, నాగభూషణ్ గారు. ఎక్కువ ఆడపిల్లలు ఉన్నారు. మంచి మార్కులు వచ్చే ఆడపిల్లలకే కదా. ఎవరో మీ కాలేజీ కుర్రాడో లేకపోతే పక్కన కుర్రాడో ఎవరో ఇక్కడికి మీరు ఈ కాలేజీకి వస్తుంటే అక్కడ జులై వధ ఒకటి వచ్చి ఏలేస్తూ ఆడపిల్లలు గొడవ చేస్తూ పిచ్చి పనులు చేస్తున్నాడు అనుకుందాం. మీ ఊళ్ళో అలాంటి వాళ్ళు లేరని నేను నమ్ముతున్నాను. ఉన్నారా? ఉన్నారు. ఓకే. అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. మరొకడు చాలా బుద్ధిగా ఉండి ఎన్సీసీలో చేరాడు, కష్టపడుతున్నాడు, క్రమశిక్షణతో ఉన్నాడు, బాగా చదువుకుంటాడు, స్పోర్ట్స్లో బాగుంటాడు, అందరితో గౌరవంగా మెలుగుతాడు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఈ ఎవరికి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా నిజాయితీగా కష్టపడేటువంటి వాడు రేపు పొద్దున చదువుకున్నాడు, ఇక్కడ డిగ్రీ వచ్చింది, తర్వాత ఏదో కష్టపడ్డాడు, ఏదో గుమస్తా ఉద్యోగం వచ్చింది, మీ కాలేజీలోనే 20 ఏళ్లతో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈ జులై వెధవ వాడి దగ్గర డబ్బులు, వాడి నాన్న డబ్బులు ఉన్నాయి, ఎలాగోలా సంపాదించాడని చెప్పి వాడు కొంతకాలం రౌడీగా ఉండి ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యి మీ కాలేజీకి చీఫ్ గెస్ట్ ఇక్కడికి వచ్చాడు. మీరు ఊహించుకోండి. అంటే సమాజం ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? ఏమని చెప్తోంది సమాజం? మంచి ప్రవర్తన అయితే ఏం లాభం లేదయ్యా, నువ్వు జులై వెధవలాగా ఉంటే చాలు, నీకెందుకు, నువ్వు పెరిగిపోతావు అని చెప్తోంది. విలువల పోలా అక్కడ. మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. విలువలు, సమాజ నిర్మాణ రెంటికి మధ్య తేడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ప్రతి మనిషి ప్రవర్తన కూడా శాసించాలని చెప్పంటే ఓ పక్కన సమాజం అంటే కుటుంబం కావచ్చు, ఉమ్మడి కుటుంబం కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. పేరు ప్రెషర్ అని చెప్పిన రాకుండా పేరు ప్రెషర్ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో కావచ్చు, మా నాన్నగారికి మంచి పేరు ఉంది, నాన్నగారిని గురించి ఏమనుకుంటారో కావచ్చు. రకరకాలుగా సమాజం మన మీద కొంత ఒత్తిడి తీసుకొస్తుంది. కొన్ని ప్రవర్తనలు బాగుంది శభాష్ అంటారు, కొన్ని ప్రవర్తనలు బాగలేదు, ఇది చేయడానికి వీల్లేదంటారు. సమాజంలో భాగం మతం కూడా కావచ్చు. ఇలా చేస్తే పుణ్యం, దేవుడు స్వర్గానికి పంపిస్తాడు, మరో రకంగా చేస్తే పాపం నరకానికి పంపిస్తాడు, అది కూడా కావచ్చు. కానీ కాలక్రమేణా ఏమవుతుంది, వీటి ప్రభావం తగ్గిపోతుంది. మతం ప్రభావం కానీ, సమాజం ప్రభావం కానీ, కుటుంబం ప్రభావం కానీ ఉన్న కొద్దికి తగ్గుతుంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థ మార్పులను తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలా? మంచి ప్రవర్తనకి గౌరవం, గుర్తింపు, చెడు ప్రవర్తనకి శిక్ష ఉండేటువంటి వ్యవస్థ కావాలి. మనం ఏం చేసాము? జులై వ్యవస్థను ఎమ్మెల్యే చేసే వ్యవస్థను చేసాము. మనం ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో మన పిల్లలు అలాంటి వాడిని గుమస్తాన్ని చేసి కూర్చోబెట్టాం. అంటే సమాజం ఏ సంకేతాన్ని ఇస్తుంది? మంచి ప్రవర్తన గౌరవం, గుర్తింపు లేవు, చెడు ప్రవర్తనకి శిక్ష వస్తుందని చెప్తున్నాం. చెడు శిక్ష రాదని చెప్తున్నాం. దాన్ని చూసి ఎక్కువ మంది మారుతారు. మానవ సమాజంలో ఎప్పుడు కూడా తమంత తాముగా మంచే చేసేవాళ్ళు, ఎప్పుడు చెడు చేయకుండా ఉండేవాళ్ళు 100కి 5 ఉంటారు. అంటే అంతర్గతంగా ఒక మోరల్ కంపాస్ ఉంటుంది వాళ్ళకి. దీనిలో మంచి అంటే పెద్ద, దీనిలో ధర్మము గిర్మ అలాంటిది ఏం లేదు. నా లాభం కోసం మీరు ఇందాక స్వార్థం అన్నారు, ప్రతి వాళ్ళు స్వార్థం కోసం. నేను స్వార్థం కోసం చేస్తున్నాను, నేను నిస్వార్థంగా ఏం చేయట్లా. కాకపోతే స్వార్థానికి ఒక్కొక్కరు ఒక అర్థం వేస్తారు. ఇందాక తమ్ముడు చెప్పాడు, కొన్ని పనులు చేస్తే కొందరికి ఆనందం ఉంటుంది, ఆనందం కోసం చేస్తున్నాం అంతే, ఎవరి కోసం చేయట్లా, తృప్తి కోసం చేస్తున్నాం. లేకపోతే మనం ఊహించుకున్న సమాజ నిర్మాణం కోసం చేస్తున్నాం, ఇంకో డబ్బు కోసం చేస్తున్నాడు, తప్పేం కాదు. ఇతరులకి అన్యాయం జరగకుండా డబ్బు కోసం చేసుకుంటే తప్పేం కాదు. వ్యాపారం చేయకపోతే ఎట్లాగా? వాళ్ళు వ్యాపారం చేస్తేనే మన పనులు జరుగుతాయి. మరొకళ్ళు ఒక డాక్టరో, ఇంజనీరో, లేకపోతే ఇంకోళ్ళు వృత్తి చేస్తారు. ఆ వృత్తి మన సేవలు అందించడం కోసం, మన అవసరం తీరుస్తున్నారు, వాళ్ళు డబ్బు చేసుకుంటున్నారు, తప్పేం కాదు. అది స్వార్థం కాదు, స్వార్థమే, కానీ పనికొచ్చే స్వార్థం. కాబట్టి స్వార్థం తప్పనుకోపోకండి. స్వార్థం తప్పనుకుంటే సమాజం కుళ్ళిపోతుంది, బండరాయి అయిపోతుంది. కానీ నా లాభం కోసం 10 మందికి నష్టం పెట్టేది ఉందే, అది స్వార్థం కాదు, అది చాలా ప్రమాదకరం. మంచి అంటే నా బతుకుని నేను బతుకుతూ, నా కోసం నేను చేసుకుంటూ, ఇతరులకు కూడా చాతరిత మంచి జరగాలి, కనీసం చెడు జరగకూడదు, అది మంచి. చెడు అంటే నాకు లాభం కావాలంటే ఇతరుల నాశనం కావాలి, నీ దగ్గర నేను లాక్కోవాలి. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే
అమ్మాయి బాగుందని అనుకోకుండా ఎవరు ఉండరు. కానీ అంతకు మించి వాడు పోయి అందంగా ఉంది కాబట్టి ఒంటి మీద చేయాలనుకుంటే వాడు ఏం చేస్తున్నాడు? నీ ఆనందం కోసం, నీ తృప్తి కోసం ఇంకొకరికి ఇబ్బంది కలగజేస్తున్నాడు. అది చెడు. ముందు మంచికి చెడుకి మధ్య తేడా మనకు తెలియాలి. ఆ మంచి ప్రవర్తన తమంత తాముగా అంతర్గతంగా స్వభావ సిద్ధంగా ఉండేది 100కి 5 వాళ్ళతో మనకి ఇబ్బంది ఏం లేదు. అలాగే చెడు ప్రవర్తన 100కి 5 ఉంటుంది. మీరు ఏం చెప్పినా ఒక జులాయి వద్ద ఆడపిల్లని ఏలేస్తాడు, గేలు చేసే ప్రయత్నం చేస్తాడు. మీరేం చెప్పినా ఒకడు వాడికి కావాల్సిన లాక్కోవడం కోసం ఇంకోడిని ఇబ్బంది పెడతాడు. వాడికి కండబలం అంటే ఇంకోడిని కొడతాడు. అలాంటి వాళ్ళు 100కి 5 ఉంటారు. మనకి సమస్య 100కి 5 మంచి వాళ్ళ వల్ల కాదు, మంచి చెడ్డవాళ్ళ వల్ల కాదు. ఈ 90 మంది మామూలు వాళ్ళు, మనలాంటి వాళ్ళ వల్ల సమస్య మనకి. ఎందుకని? వాళ్ళు ఇటు మారగలరు, అటు మారగలరు. ఏ 5 అయితే మంచిగా ఉన్నారో వాళ్ళకి సమాజంలో గౌరవం, గుర్తింపు, ఎదిగే అవకాశం వచ్చిందనుకోండి. ఏ 5 చెడ్డగా ఉన్నారో వాళ్ళకి శిక్ష, సమాజంలో తిరస్కారం వచ్చిందనుకోండి. వీళ్ళల్లో అత్యధికులు రే మనం ఈ మార్గాన్ని వెళ్ళడం మంచిది, ఈ మార్గాన్ని కాదని ఆ మార్గానికి పోతారు. రివర్స్ జరిగిందనుకోండి, జులాయి వెధవలు, పనికిరాని వెధవలంతా కూడా పైకి వెళ్ళి పనికొచ్చే వాళ్ళంతా కింద ఉన్నారు అనుకోండి. అత్యధికులు ఏమనుకుంటారు? ఇది లాభం లేదని వీళ్ళంతా చెప్తుంటారు. తరుణ్ గారు చెప్పాడా కుర్రవాడానికి, ఏం చేసి ఇంకా అనుభవం నాకు డక్కముక్కి నిలలేదు ఆయన, అది లాభం లేదురా, ఇది వేరే మార్గం ఉందిరా అన్నట్టు పోతారు. విలువలేం పోలా. ఆనాడు విలువలు ఉన్నాయి, ఈనాడు విలువలు ఉన్నాయి. ఆనాడు చెప్పుకున్నారు. నిజాయితీగా మీరు చూస్తే పాత సాహిత్యం మీరు చూడండి. కన్యాశుల్కం చదివారు మీరు ఎవరన్నా? దానిలో ఏమన్నాడు? గిరీశం గారితో ఏమనిపించాడు? మనోళ్ళంతా ఉత్త వెధవాయిలోయ్ అనిపించాడు. అవునా? 120 ఏళ్ల క్రితం అది. మనోళ్ళంతా ఉత్త వెధవాయిలోయ్ అని అప్పుడే అన్నాడు. అప్పుడు దుర్మార్గం ఉంది, ఇప్పుడు దుర్మార్గం. ప్రతి తరంలో విలువలు పోతున్నాయని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఓ పుస్తకం ఉంది, వివరాల్లోకి వెళ్ళను, ద నేమ్ ఆఫ్ ది రోజ్ అని ఒక పుస్తకం ఉంది. దానిలో 500 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు పుస్తకంగా రాశాడన్నమాట, ఒక కథ. దానిలో ఆ పుస్తకంలో ఎలా దాని స్టైల్ ఏంటంటే, 50 ఏళ్ల క్రితం ఓ మనిషి కుర్రాడుగా ఉండగా కొన్ని సంఘటనలు జరిగితే 50 ఏళ్ల తర్వాత ముసలి వయసులో తన చిన్ననాటి సంఘటన రాస్తున్నాడు. అంటే ఆ పుస్తకం స్టైల్ అది. అర్థమైంది కదా? దానిలో పేజీ తర్వాత పేజీ రాస్తుంటాడు. మా రోజుల్లోన 50 ఏళ్ల క్రితం సమాజం అంత అద్భుతంగా ఉండేది, ప్రజలంతా న్యాయంగా ఉండేవాళ్ళు, ఎంత ధర్మం కోసం, దేవుడి కోసం పాకులాడేవాళ్ళు. ఈవేళ ఎంత అవినీతి పెరిగిపోయింది, ఎంత దుర్మార్గం పెరిగిపోయింది, జనం అంతా ఎంత మూర్ఖులైపోయారు. 500 ఏళ్ల క్రితం మాట. అన్ని అబద్ధాలు. కాబట్టి మొట్టమొదటి అర్థం కావాల్సింది నిర్మాణం. అంతేగాని మనుషులు చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఎక్కువైపోయారు, ఇవన్నీ పచ్చి వాస్తవాలు కాదు. దురుద్దేశంతో కాదు చాలామంది అనుకునేది. పాపం ఆ లోతుగా వెళ్ళక చెడిపోయారు అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. స్పష్టంగా మనకు తెలియాలి. ఎందుకంటే నిజంగా జనమే చెడిపోతే మన ఈ చర్చలని అనవసరం. ఇదంతా ఎందుకు వేస్ట్? నిజంగా 100 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు జనం అంతా చెడ్డోళ్ళు అయితే ఎందుకు ఇంకా ఉపన్యాసాలు ఎందుకు, మన చర్చలు ఎందుకు, స్కూళ్ళు ఎందుకు, కాలేజీలు ఎందుకు? వేస్ట్. జనంలో బాగుపడేదేం లేదు. అలా కాదు. ఇవాళ ప్రవర్తనలో కొన్ని అనుకున్నట్టుగా మంచి లేకుండా చెడు ఉందంటే కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు పట్టుకుని ఆ కారణాలు తీసేద్దాం, మనిషి ప్రవర్తన మార్చి ఏర్పాట్లు చేద్దాం అనుకుంటే మీకు నిజంగా సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఇది చాలా కీలకమైన అంశం. అన్నిటికంటే అసలు జీవితంలో అతి కీలకమైన అంశం ఇది. మీకు అర్థమైందా ఇదేమన్నా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? ఇప్పుడు ఒప్పుకుంటారా? గతం కంటే సమాజం కుళ్ళిపోలేదు, కానీ కొన్ని పద్ధతులను మార్చాం, దానివల్ల నష్టపోతున్నామని. ఎస్ ఆర్ నో? చేతులు ఎత్తారా? నేను చెప్పాను కదా, మీరంతా ఆలోచించండి. మన వాళ్ళు అమెరికా పోతే ఎందుకు బ్రహ్మాండంగా ప్రవర్తిస్తున్నారు? మనోళ్ళేగా. అంటే అక్కడ గడ్డ మీద కలిగిన స్థల మహత్యం ఏమైనా వచ్చిందా? మీ కడప దర్గా ఏమైనా నాశనం చేసిందా జనాన్ని? మీ బ్రహ్మంగారి మాట ఏమైనా చెడగొట్టిందా జనాన్ని? మరి అమెరికా పోతే వాడు ఎందుకు అద్భుతంగా తయారవుతున్నాడు? ఏంటందట? మనిషి చెడ్డాడా మంచోడా? అదే మనిషి కదా. ప్రవర్తన మారింది. గమనించారా? 2, ఇది అర్థం చేసుకుంటే అవినీతి ఎట్లా పోగొట్టాలో అర్థమవుతుంది. పెద్దదానికి వెళ్ళక్కర్లేదు. మీలో ఈ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి, పర్లేదు. మీ అందరికి ఉన్నాయని నాకు తెలుసు. ఉన్నాయి కదా మీ అందరికీ? ఏమా ఆడపిల్లలు లేవా? ఉన్నాయి కదా. మొహాట పడుతున్నారు. పేరెంట్స్కి ఉన్నాయి, తల్లిదండ్రులకు ఉన్నాయి.
20 ఏళ్ల క్రితం ఫోన్ కావాలంటే తల ప్రాణం తక్కువ వచ్చేది. లంచం లేకపోతే ఫోన్ వచ్చేది కాదు. పెద్దవాళ్ళని అడగండి, ఆ రోజుల్లో ఫోన్ ఉన్నాడు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళని అడగండి. ఫోన్ కావాలంటే లంచం, ఫోన్ శాంక్షన్ అయ్యాక కనెక్షన్ కావాలంటే లంచం, కనెక్షన్ అయినాక రిపేర్ కావాలంటే లంచం. రోజు అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫోన్. అవునా కదా? పెద్దవాళ్ళు అనుభవం ఉన్నాడు. ఈవేళ మీ కుటుంబాల్లో మీ దగ్గర లేకపోయినా మీరు పిల్లలు కదా అని చెప్పి తల్లిదండ్రులు ఇచ్చుండకపోవచ్చు, కానీ మీలో చాలామందికి ఇచ్చారు నా నమ్మకం. లేదా కాలేజీలో ఫోన్ రాకూడదని అన్నారు, ఏమన్నా ఫోన్ తీసుకురాకూడదు పెట్టారు, ఏమన్నా రూలు? కాలేజీలో ఫోన్ పెట్టి ఉండకూడదని అన్నారా? మొబైల్ ఫోను. ఈ ఫోన్లు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా, ప్రతి కుటుంబంలో ఉన్నాయి కదా. ఎవరన్నా మీ తల్లిదండ్రులు లంచం ఇచ్చారా ఈ ఫోన్ కోసం అని చెప్పని? ఒక్కళ్ళని ఇచ్చారా? అంటే మహాత్ములు అయిపోయారా? మరి ఇందాక మనం అనుకున్నాం, మీరు అత్యధికులు ఏం చెప్పారు నాకు? సమాజం చెడిపోయింది సార్, విలువలు పోయినాయి సార్ అని చెప్పని. మరి గతంలో లంచం లేకుండా ఫోన్ వచ్చేది కాదు, ఇవాళ లంచం లేకుండా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్ ఉంది. మహాత్ములు అయిపోయినా మనం? ఇక్కడ దృష్టాంతం మీకు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్ళక్కర్లా, కొన్ని పద్ధతులను మార్చాం. ఆనాడు కొన్ని మూర్ఖ పద్ధతులను పెట్టాం, ఫోన్ అందకుండా చేసాం. లంచం లేకపోతే ఫోన్ అందదు కదా, లంచం ఇచ్చిన కొద్ది మందికి అందేది. ఇవాళ ఏ లంచం లేకుండా తక్కువ ఖరీదుకి మంచి ప్రమాణాలతో వరల్డ్ క్వాలిటీ సేవలతో ఇండియాలో ఫోన్స్ లోయెస్ట్ కాస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ ఇన్ ద వరల్డ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేసినాయి. కొన్ని పద్ధతులు మార్చడం, కొంచెం పోటీ దాగానే, టెక్నాలజీ రావు చేయగానే, కొంచెం పిచ్చి పనులు ఆపేయగానే అందరికి అందుబాటులో వచ్చిన లంచం లేకుండా. రాత్రి తరుణ్ నేను ఇద్దరం కూడా ట్రైన్లో వచ్చాం. ఆ రోజుల్లో ట్రైన్ టికెట్ కావాలని చెప్పంటే రిజర్వేషన్ దొరుకుతుందా, దొరకపోతే ఎట్లా వెళ్ళాలి, టీసీకి డబ్బులు ఇవ్వాలన్నా, ఆయన డబ్బులు ఎట్లా ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వకపోతే మనకు బర్త్ దొరుకుతుందా. ఎంతోమంది టీసీ రాగానే చుట్టూ గుమ్ముడేవాళ్ళు. 20-30 ఏళ్ళ క్రితం గుర్తుందా మీకు? గుమ్ముడేవాళ్ళు. ఏదో లావాదేవీలు జరుగుతుండే, ఎందుకంటే వెయిట్ లిస్ట్ ఏదో ఉండేది. 4-5 బర్తులు ఖాళీ అయితే వెయిట్ లిస్ట్ అవ్వడం ఎంత గందరగోళంగా ఉండేది. ఇప్పుడు కొంచెం ఉండొచ్చు 100కి 1, కానీ ఇప్పుడు 195 మందికి హాయిగా సాఫీగా అందిపోతాం. కంప్యూటర్లో మీరు కొడితే మీకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ అయినా కూడా లాస్ట్ మినిట్లో నాలాగా ప్రయాణం చేస్తే ఆ తత్కాల్ ఏదో పెట్టారు, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, నేను తత్కాల్లో వచ్చాను. అది ఆనెస్ట్గా ఓపెన్గానే ట్రాన్స్పరెంట్గా జరిగిపోతుంది. దానిలో డబ్బులు ఇచ్చేస్తాం, వచ్చేస్తుంది. లేకపోతే ఇది లాభం లేదా, ఇవాళ రాలేకపోతున్నాయా, శ్రీకాంత్ ఇంకో రోజు పెట్టుకుంటాం, లేదంటే ఏదో తంటాలు ఇప్పుడు పొద్దున్న 3 గంటలకి కారులో బయలుదేరి వస్తాం. కానీ లంచం చాలా వరకు తగ్గిపోయింది రైల్వే రిజర్వేషన్లో. గమనించారా? గతంలో ఉండేది. అంటే కొన్ని పద్ధతులు పారదర్శకత వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, లంచం పోయింది. విలువలేం పెరగల, విలువలేం తగ్గల, కానీ లంచం పోయింది. కాబట్టి విలువల వల్ల కాదు లంచం పెరిగేది, తగ్గేది. విలువల వల్ల లంచం పెరుగుతోంది, విలువలు పోవటం వల్ల అంటే మనకు ఆత్మన్యూనత, ఇంక ఈ సమాజం బాగుపడుతున్న భావం నిర్వేదం. విలువలు కాదు, మనం చేసుకునే ఏర్పాట్ల వల్ల అవినీతి పెరగడం కానీ తగ్గడం కానీ ఉంటుందంటే దెన్ దెర్ ఈజ్ అ సొల్యూషన్. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, అవినీతి గతంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా? ఏమంటారు? అవినీతి పెరిగిందని వాడి చేతులు ఎత్తండి, తగ్గిందని వాడి చేతులు ఎత్తండి. భయంకరమైన ఒక అవినీతిపరమైన సమాజంలో ఉన్నాము, పూర్తిగా నాశనం అయిపోతున్నాము, కూరుకుపోతున్నాము. ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం కానే కాదు. మీరు అనొచ్చు, ఇదేంటి సార్ మీరు జీవితం అంతా అవినీతి వ్యతిరేకంగా పోరాడారు అంటే అర్థం అంతా కుళ్ళిపోయిందని కాదు. కొంత కుళ్ళిందైనా కూడా తీసిపారైపోతే దేశం నష్టపోతున్నాను తప్ప భారతదేశం అంతా కుళ్ళిపోయింది, అందరూ దుర్మార్గులు, నేను ఒక్కడే స్వచ్ఛంగా ఉన్నాను, ఇవన్నీ పిచ్చి మాట, ఇది వాస్తవం కాదు. మూడో ప్రశ్న సమాధానం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది తగ్గించడం సాధ్యమా కాదా? ఉదాహరణ ఎప్పటికో చూసాం. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ ఫోనుల్లో అవినీతి తగ్గింది. నాకు బాగా గుర్తుంది, మీ జిల్లాకి బాగా పరిచయమైన మాట కాబట్టి చెప్తున్నాను. లోక్సత్తా ఉద్యమం పెట్టి 20 ఏళ్ళు అయింది. నేను ఐఏఎస్ రాజీనామా చేసినప్పుడు ఆ ఉద్యమం పెట్టడం కోసం నాకు ఆఫీస్ పెట్టాను హైదరాబాద్లో, నిర్మల్ టవర్స్ అని చెప్పిన చాలామందికి పరిచయం. అది లోక్సత్తా అంటే నిర్మల్ టవర్స్, అక్కడ ఉండే ఆఫీస్. అక్కడికి వెళ్ళాను, అది బాగానే ఉంది. ఆ ఫ్లాట్ తీసుకున్నాను. ఫోన్ లేదు అప్పటికి, ఇంకా ఫోన్లు లేవు. మీరు ఊహించరు, ఈ తరం వాళ్ళు నాలాంటి వాడు అన్నేళ్ళు ఐఏఎస్లో పనిచేసి దేశం కోసం ఒక సంస్థ పెడితే ఆ సంస్థకు ఫోన్ దొరకటం నా తలప్రాణం తోక్కొచ్చిందంటే మీరు ఊహించరు. ఎప్పుడు 40-50 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం నేను ఏదైతే అపార్ట్మెంట్ తీసుకున్నానో అక్కడ అంతకుముందు జగన్ తీసుకున్నాడు. మీ జగన్
మన కడప జిల్లా జగన్. ఆయన కంపెనీ పెట్టాడు. ఇంకా ఆయన తండ్రి ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఆ కంపెనీ ఫెయిల్ అయిపోయింది. కంపెనీ మూసేశారు. ఆయన ఖాళీ చేశాడు. నాకు తెలియదు ఆ సంగతి, తెలిసినా తెలిపి నా తేడా లేదు, తర్వాత తెలిసింది. ఆయన ఖాళీ చేసిన ఫ్లాట్లోకి నేను వెళ్ళాను. జగన్ ఒక కంపెనీ ఏదైతే అద్దె తీసుకున్నాడో అదే ఫ్లాట్ నేను అద్దె తీసుకున్నాను. తర్వాత ఇంకా ఆయన ఫోన్లు ఇంకా తీసేయాలి, పాత ఉన్నాయి. వాళ్ళు ఇంకా కొంత ఫర్నిచరు కొంత ఫోన్లు పాత ఉన్నాయి. నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన ఎంపీ. రాజశేఖర్ గారు, నాకు ఒక ఫోన్ కావాలి, ఇక్కడ మీ అబ్బాయిది ఫోన్ ఉంది, మీ అబ్బాయితో తెలిసింది నాకు ఇప్పుడేను, మీరు ఎంపీ కాబట్టి ఎంపీ కోటాలో మీకు ఫోన్ వస్తుంది, కాబట్టి నాకు ఈ ఫోన్ కాస్ట్ ఎంతో చెప్తే మీకు వెట్టిన ఖర్చు నేను ఇచ్చేస్తాను, ఆ ఫోన్ ఉంచగలరా అని అడగడం కోసం ఫోన్ చేశాను. సరే, ఏ కారణంగానో రాజశేఖర్ గారు పాప ఆయన మామూలుగా అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. అప్పుడు ఎందుకు కారణంగా లేదు సార్, నాకు అవసరం ఫోను, ఎవరైపోతున్నాను అన్నాడు. తర్వాత కరెక్ట్గా మాట్లాడుకున్నాం రకరకాల విషయాలు. ఎందుకు సార్ ఈ పిచ్చి పని చేశారు మీరు, ఐఏఎస్లో బోర్డంత మంచి పేరు ఉంది, బోర్డంత హోదా ఉంది, ఏంది రాజీనామా చేసి రోడ్లు ఇవ్వబడ్డారంటే పాపని అడిగాడు. నా బాధ నేను చెప్పాను, ఆయన బాధ అని చెప్పారు, వేరు విషయం. కానీ నాలాంటి వాడు కూడా ఫోన్ కోసం అడగాల్సి వచ్చింది అన్నట్టు. ఎవరిని నోరు తెరిచి అడగని మనిషిని, కన్న తల్లిని నేను ఇంతవరకు భోజనం పెట్టని అడగ ఆకలేస్తాను. అలాంటిది ఫోన్ కోసం ఒక ఎంపీకి ఫోన్ చేయాల్సి వచ్చింది. ఈవేళ ఒక్కడికి అవసరం లేకుండా ఉంది. కానీ ఇదే టెలిఫోన్ రంగంలో ఈ మధ్య మీరు ఉన్నారు, 2G స్పెక్ట్రమ్ విన్నారా? దానిలో అవినీతి, రాజా, కుంభకోణం గుర్తుందా? ఏం జరిగింది? ఈ ఫోన్లు నడవాలని చెప్పంటే ఒక స్పెక్ట్రమ్, డీటెయిల్స్లో పోవక్కర్లా, ఆ తరంగాలు పోవడానికి ఆ స్పెక్ట్రమ్, ఆ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, అది జాతి సంపద. కాబట్టి జాతి మీకు లైసెన్స్ ఇవ్వాలి. అదేం వస్తువు కాదు, కానీ దాన్ని యూజ్ చేసేదానికి లిమిటెడ్ స్పెక్ట్రమ్. అది ఆ ఫ్రీక్వెన్సీలో స్పెక్ట్రమ్ వాడడానికి లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్సులు ఇవ్వండి. ఇక నుంచి కనీసం ఇలాంటి రంగాల్లో అవినీతికి ఆస్కారం ఉండదు. అలాగే మైనింగ్ ఉంది, ఈ మైనింగ్ యాక్ట్ని మార్చండి. ఇష్టం వచ్చినడికి డబ్బులు తీసుకునివ్వడం కాకుండా బహిరంగ వేలంపాట్లో ఆ ఓపికను బట్టి, వాడుకున్న సమాచారం బట్టి, వాడి శక్తి సామర్థ్యాలను బట్టి వాడు వేలంపాట పడతాడు. ఎవడు వేలంలో ప్రభుత్వానికి